Hey guys, welcome to my YouTube channel. Nice hair push up, man. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా వస్తారని. Fall like పొగలు లెగుస్తారు మీరు. Bokka is fine. In the bike and download. తిరుగు. సైకిల్ చైన్ తెగిపోయింది గాయ్స్. అందుకే అలా ఎలక్ట్రిక్ తీసుకోవచ్చు కదా. ఏంట్రా వెళ్తామా ఈ రోజుకి? నా సైకిల్ ఆదేనే. రాసిందా నీ పేరు? చెప్పాలి. వాడేమన్నాడు? నేనేమన్నా నేను చేయను. టైట్గా మజ్జిగ మిక్స్ చేస్తారా? It was fun and breakfast కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు యాక్చువల్లీ మేము సైక్లింగ్ చేయడానికి వెళ్తున్నాము. హైదరాబాద్ బిగ్గెస్ట్ సోలార్ ట్రాక్ ఉంది ఫ్రమ్ నానక్రామ్గూడ టు నార్సింగి. సో అక్కడికి వెళ్ళి స్మార్ట్ బైక్స్ అంటే సైకిల్స్ తీసుకొని ఒక యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసి స్కాన్ చేసి సో మనం వెళ్ళి సైక్లింగ్ చేయొచ్చు. మేము ట్రై చేస్తున్నాం ఫస్ట్ టైం. యాక్చువల్లీ ఎప్పుడో పెట్టారు ఇది. ఎర్లీ మార్నింగ్ లెగాలంటే ఫుల్ కష్టమైంది, బట్ ఓకే లెట్స్ గో. మార్నింగ్ 7:30కి అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. Nice hair push up, man. Hey guys, అరే ఏంట్రా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా వస్తారని. లేట్గా లేచి డోంట్ యూస్ ఫౌల్ లైక్ పొగలు లెగుస్తారు మీరు. Bokka is fine. పర్లేదురా డెడికేషన్. అరే if it's a plan, it's a plan. సార్ ఏంటి సార్ అది? దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. We just stick to it. యా యా యాక్చువల్గా మేము ఎప్పుడో స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ఎవరం లేవలేదు. సో అందుకే ఇంకొంచెం లేట్ అయిపోయింది. ఫైనల్గా ఐ థింక్ హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకుంటా అక్కడికి రీచ్ అయిపోయాము. మార్నింగ్ కాబట్టి త్వరగానే వెళ్ళిపోయాము, అంత ట్రాఫిక్ అయితే లేదు. అండ్ అక్కడ సెపరేట్గా పార్కింగ్ ఏరియా కూడా ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ ఫోటోషూట్స్ దిగడానికి కూడా చాలా బాగుంది, గ్రీనరీ అదంతా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. నార్మల్ గేర్ సైకిల్స్ అన్నీ లోపల ఉన్నాయి అండ్ ఛార్జింగ్ సైకిల్స్ అన్నీ బయట ఉన్నాయి. నార్మల్ సైకిల్ ఇంకా అవైలబుల్ లేకుండే, సో ఫస్ట్ వెళ్ళి నేను నా బ్యాటరీ సైకిల్ అయితే తీసేసుకున్నా. స్మార్ట్ బైక్ యాప్ ఇన్స్టాల్ చేసి రిజిస్టర్ చేసుకొని ఇంకా వాలెట్లో మనీ యాడ్ చేసుకొని ఆ సైకిల్ వెనకాల ఒక QR కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మనం సైకిల్ అన్లాక్ అయిపోతుంది, మనం ఇంకా రైడ్ చేసేయచ్చు. వెరీ కంఫర్టబుల్. చాలా రోజుల తర్వాత సైకిల్ రైడ్ చేస్తున్నా కదా, సో కొంచెం టైం పట్టింది అలవాటు అవ్వడానికి, అది కూడా ఎలక్ట్రిక్ సైకిల్ కాబట్టి. కాదు, కొద్దిగా తొక్కేసి ఇక్కడ ఉంది చూడు సపరేట్ గా, ఇది యాక్సిలరేటివ్. కొద్దిగా తొక్కేసే ఫస్ట్. ఇంకా కొంచెం సేపు అలా ఇలా తిరిగాను, సో అప్పుడు కొంచెం అలవాటైంది. నాదైతే Rకి 99 రూపీస్ అనమాట, ఇది మామూలుగా ఎలక్ట్రిక్వి. అండ్ మేము మొత్తం 5 పీపుల్ వెళ్ళాం, మిగతా 4 నార్మల్వి, అవి ఇంకా తక్కువ పడింది, 59 రూపీస్ పర్ అవర్. వీళ్ళందరూ కూడా వాళ్ళ సైకిల్స్ అన్నీ తీసేసుకున్నారు, ఇంకా సో స్టార్ట్ అయిపోయాము. ఈ ట్రాక్ మొత్తం ఆల్మోస్ట్ 23 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇది 24/7 ఓపెన్ ఉంటుందంట, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎప్పుడైనా రావచ్చు. A few moments later. సైకిల్ చైన్ తెగిపోయింది గాయ్స్. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అలా ఎలక్ట్రిక్ తీసుకోవచ్చు కదా. ఇంకా చైన్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం, చాలా టైం పట్టింది. నేను ఎలక్ట్రిక్ బైక్ తీసుకొని సేవ్ అయిపోయాను, మిగతా వాళ్ళందరూ నార్మల్ సైకిల్స్ తీసుకున్నారు, చైన్ ఊడిపోయింది. One eternity later. సైకిల్ చైన్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం గైస్, కానీ అది అవ్వట్లేదు. నా సైకిల్ అయితే సూపర్ ఉంది, వెంటనే వెళ్ళిపోతుంది, లైక్ 2 టైమ్స్ పెడలింగ్ చేస్తే స్పీడ్ వెళ్ళిపోతుంది. ఏంట్రా వెళ్తామా ఈ రోజుకి? సీరియస్లీ రాసిందా నీ పేరు? అయిందా? బాగైందా? చైన్ వేసి మళ్ళీ ఇప్పుడు సారీ చెప్పాలి. వాడేమన్నాడు? నేనేమన్నా నేను చేయను. అదేంటి సార్ అలా మాట్లాడతారు? సరే ఆడేసాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను. చూడరా బాబా, చేతులు చూడరా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇది ఈరోజు అయ్యేలా లేదు. సైక్లింగ్ ఇస్ కాస్ట్ గైస్.
2,000 years later. మరి థ్యాంక్స్ చెప్పు దానికి చైన్ సీరియస్లీ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అరే సైడ్ కూర్చోరా. అమ్మయ్య. సో ఫైనలీ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో గాయ్స్ ఇక్కడ వరకు వచ్చాక మళ్ళీ అక్కడ క్రాస్ చేయాలి. ఆగండి ఆగండి. మధ్యలో అక్కడ ఒక పార్క్ కనిపించింది, తినడానికి కూడా ఆగాము. ఇంకా సోడా తాగడానికి ఆగాము. సారీ. ఇంకా ఇక్కడ జ్యూసెస్, కోకోనట్ వాటర్, బాయిల్డ్ ఎగ్స్, ఇంకా జావా అవన్నీ చాలా ఉన్నాయి హెల్దీవి. కోకోనట్ వాటర్, కోకోనట్ అక్కడ ఇంకా అక్కడ రాగి జావా కూడా ఉంది, దాంట్లో ఇంకా మజ్జిగ కూడా యాడ్ చేసి ఇచ్చారు. అందులో లైట్గా మజ్జిగ మిక్స్ చేస్తారా? నాకు రాగి జావ అంటే ఇష్టమే కానీ బట్ అది కొంచెం స్పైసీగా ఉంది. నాకు స్వీట్గా ఉంటే ఇష్టం. నోరా. నేను ఇంకా ఓన్లీ బాయిల్డ్ ఎగ్ ఒక్కటే తిన్నాను. నాకు చాలా ఇష్టం బాయిల్డ్ ఎగ్స్. కొబ్బరి కూడా, ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా తీసుకున్నాము. అండ్ నాకు కొబ్బరి నీళ్ళు ఎప్పుడు తీసుకున్నా కొబ్బరి అయితే పక్కా తింటా. నాకు చాలా చాలా ఇష్టం. మళ్ళీ రిటర్న్ సైకిల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వచ్చేటప్పుడైతే లాక్ చేసి రావాలి, సైకిల్ యాప్లో ఉంటుంది ఆప్షన్. మళ్ళీ వెళ్ళాక అన్లాక్ చేసుకుంటే మళ్ళీ ఆటోమేటిక్గా డ్రైవ్ చేసేయచ్చు. ఇంకా నేను వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోయాను చాలా స్పీడ్గా. నాది ఎలక్ట్రిక్ కాబట్టి వాళ్ళు పాపం నార్మల్ సైకిల్స్ కాబట్టి కొంచెం లేట్ వచ్చారు. ఇంకా నేను ఇక్కడికి వచ్చి అయితే ఆగిపోయాను. వాళ్ళు ఎప్పుడో రిటర్న్ అయిపోదామన్నారు, చాలాసేపు అయిపోయిందని. బట్ నేనే ఇక్కడ వరకు వచ్చాను. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇట్ వాస్ ఫన్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్. అందరూ రావాలి ఇక్కడికి ఒక్కసారి. లైక్ ఎర్లీ మార్నింగ్ వచ్చినా బాగుంటుంది, ఆర్ఎల్స్ ఈవినింగ్ వచ్చినా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చింది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఎలక్ట్రిక్ సైకిల్ కాబట్టి బాగుంది. పెడలింగ్ చేయాలంటే కొంచెం కష్టమేమో, బట్ ఐ లవ్ ఇట్. చాలా బాగుంది. మళ్ళీ సైకిల్ చైన్ తెగిపోయింది కొంచెం దూరం వచ్చాక. మేము రేస్ పెట్టుకున్నాము. రేస్ పెట్టుకోవడం వల్ల అది ఊడిపోయింది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రేస్ పెట్టద్దు, నార్మల్గా వెళ్ళాలి. చాలా సెన్సిటివ్గా ఉంది సైకిల్. ఇంకా నేను వచ్చేసాను ఫస్ట్ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి. ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు. మేమైతే వేరే సైడ్ వచ్చాము. అటు సైడ్ కూడా ఇంకా బాగుంటుంది అంట. మధ్యలో అయితే గ్రీనరీ అవన్నీ సూపర్ ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. బై ది వే ఇదంతా షూట్ చేసింది DJI Osmo Pocket 3తోనే. ఇక్కడ సేవ్ ఎర్త్ గురించి వాలంటీర్స్ కూడా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ కోసం బాబాయ్ హోటల్కి వచ్చాం, కుకట్పల్లి. ఇడ్లీ, కారం, వాటర్ మెలన్. నేనైతే గీ కారం ఇడ్లీ చెప్పుకున్నా నా ఫేవరెట్. అండ్ పొంగల్ కూడా నా ఫేవరెటే. ఇక్కడ బటర్ మిల్క్ అయితే భలే చేస్తున్నారు. సెపరేట్గా ఒక మెషిన్ ఉంది అండ్ క్రీమీగా ఉంది బటర్ మిల్క్ కూడా. ఇంకా ఫైనలీ వచ్చేసింది మా ఆర్డర్. ఇంకా సో ఫుల్ ఆకలిస్తుండే. బటర్ మిల్క్, గీ కారం ఇడ్లీ అండ్ ఇంకా సర్ప్రైజింగ్ అక్కడ బోండా చాలా బాగుంది. నేను ఎక్కువ బోండానే తిన్నా ఇడ్లీ చెప్పుకున్నా కానీ. ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ కూడా చెప్పుకున్నా అండ్ వాళ్ళు కేసరి కూడా చెప్పుకున్నారు ఆర్డర్. ఇంకా ఫైనల్గా తినేసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం కాసేపు. So that's it for today's video. I hope you guys enjoyed this video and see you guys in my next vlog. Until then, lots of love. Bye.